ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? రండి, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. ప్రతిరోజు కూడా నా నోట పలికిస్తున్న దేవుని దివ్యమైన వాక్కులు మీరందరూ వింటున్నందుకు కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మీకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఈ లోకంలో మనం విలువలేని వారిని కావచ్చు, ఎందుకు పనికిరాని వారిని కావచ్చు, కానీ ప్రభువారు పనికిరాని వారిని కూడా ఎలాగ వాడుకుంటారో ఈరోజు బైబిల్ గ్రంథంలో చూసుకోబోతున్నాం. అది ఎక్కడో కాదు, సారేపతిలో ఒక విధవరాలని ప్రభువారు ఎలా వాడుకుంటున్నారు. విధవరాలంటే సహజంగా ఈ లోకంలో విలువ ఇవ్వరు. ఆమె ఎదురొచ్చినా కూడా, అలాంటి వాళ్ళు ఎదురొచ్చినా కూడా వాళ్ళ పనులు పోతాయి అన్నట్లుగా మరి వాళ్ళు ఏదో అపశకునంగా భావిస్తూ ఉంటారు. మరి మంచి మంచి కార్యాలకు, శుభకార్యాలకు కూడా పిలవరు. కానీ దేవుడు అలాంటి వారితో ఎలా పని చేస్తున్నాడో, ఎంత మంచిగా వాడుకుంటున్నాడో ఈరోజు మన వాక్య భాగంలో చూసుకుందాం. రండి, అందరు బైబిల్ తీయండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. గిలాదు కాపురస్తుల సంబంధుడు ఏలీని మరి ప్రభువారితో అతనితో మాట్లాడుతున్నాడు. ఏలీ ప్రవక్తతో అహాబు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురవదని ఆయన మాట రీతిగా వచ్చి చెప్పుకున్నాడు. ఎలాగంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా పాట ప్రకారం ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను కురవదని అహాబుకు చెప్పినాడు. ఎందుకు అహాబు చెప్పి ఉన్నాడు? ఎందుకు మంచు కురవకూడదు, ఎందుకు వర్షం కురవకూడదు? ఎందుకంటే ఆ యెజబెలు అహాబు భార్య, యెజబెలు అహాబు ఇద్దరు కూడా వారు ఇశ్రాయేలు దేవుణ్ణి విగ్రహాలతో నింపేశారు. ఇశ్రాయేలు దేవుని అంటే లెక్క లేకుండా అలాగే ఆ దేవుని, యెహోవా దేవుని ప్రార్థించే వాళ్ళని కూడా, సేవించే వారిని కూడా ఊచకోత గోయించేశారు. అసలు ఆయన పేరు కూడా వినపడకుండాంత, చెప్తేనే భయపడిపోయేటంతగా జనులను భయభ్రీతులు చేసి ఉన్నారు, భయభ్రాంతులు చేసి ఉన్నారు. అలా వాళ్ళ రాజ్యం ఏలుతూ ఉంది కనుక దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చి ఇక మంచైనను వర్షమైనను కురవదని ఈ సంవత్సరములలో అని చెప్పి ఉన్నారు. ఎంతగా ఇదిగా అంటే అహాబు భార్య ప్రేరణతో తను తాను అమ్ముకున్న రాజు వలె చూస్తున్నాం బైబిల్లో. ప్రియులారా, చెప్పాడు ఆ మాట, అహాబుతో చెప్పాడు ఆ మాట. జీవముతోడు, యెహోవా జీవముతోడు నా నోట పలుకుతుందని చెప్పాడు. తర్వాత యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై ఎలా ప్రత్యక్షం అవ్వాలి, ఇన్ని రోజులు వర్షం రాదు, మంచు కురవదు, పంట ఎలా పండుతుంది, ఏలియా ఏం తిని బ్రతకాల? అందుకని చెప్తున్నారు, ఏలియా కొరకు నీకోసం నేను అన్ని సిద్ధపరిచాను. ఎందుకంటే నా భక్తుడు నువ్వు కేరీతు వాకి దగ్గర పోయి దాగి ఉండము, నీకు అక్కడికి భోజనం పంపిస్తాను. చూసారా ప్రియులారా, మనకైతే ఎంతమంది మనకు భోజనం పంపిస్తారు. మనం కష్టంలో ఉంటే, బాధలో ఉంటే, కరోనా వచ్చి ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎలాగున్నారని పలకరించే వాళ్ళు కూడా మనకు లేరు ఈ లోకంలో. కానీ ప్రభు నడిపిస్తాడు. నేను నీకోసం ఆహారం అక్కడికి పంపిస్తాను, నువ్వు చక్కగా వెళ్ళి కేరీతు వారి దగ్గర దాగి ఉండమని చెప్పాను. దాగి ఉండటం ఎందుకు? మామూలుగా ఉండొచ్చు కదా. ఆ మాట ఎందుకు దాగి ఉండమన్నాడని అతను ఎదురు మాట అడగలేదు ఏలియా ప్రవక్త. ఆయన చెప్పిన రీతిగానే కేరీతు వాకి దగ్గరికి పోయి వెళ్ళి దాగి ఉన్నాడు. ఒక క్రమము, ప్రభు మాటకు ఒక క్రమం ఉంది. ఆయనకి క్రమం ప్రకారం ఆయన చెప్పిన విధంగా చేస్తున్నాడు. ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా ఆయనే కదా చూసుకుంటాడు, ఆయనకు ఎదురు చెప్పాల్సిన అవసరం నాకేముంది అనుకున్నాడు. వెళ్ళి కేరీతు వాకి దగ్గర దాగి ఉన్నాడు. ఎందుకంటే ఆ దాగి ఉన్న వ్యక్తితో ఒక పని చేయించుకోవటానికే నిన్ను అక్కడ పక్కన కూర్చోబెట్టారు. నీతో ఆయనకు పని ఉంది కనుక ఆ విధంగా ఆయన చెప్పిన రీతిగా దాగి ఉన్నాడు. అప్పుడు ఆహారం ఎవరితో పంపిస్తున్నాడు? ప్రియులారా, మీకు అందరికి తెలుసు, కాకుల చేత పంపించారు. కాకులు మనమైతే మన ఇంటి దగ్గర వాళ్తే తరిమేస్తాం కాకుల్ని. అంత మాత్రమే కాకుండా ఆ కాకులకు ఉండే గుణం ఏంటంటే, ఏదైనా వస్తువు ఇంట్లో బయట కనపడ్డా నోటితో పట్టుకొని తీసుకెళ్ళి పడేసే గుణం దానిది. కానీ దేవుని మాట కాకి కూడా విని, బాగా వినండి ప్రియులారా నా మాట, కాకి కూడా దేవుని మాట విని ఏలియా ప్రవక్తకి ఉదయం సాయంకాలం భోజనం తీసుకొచ్చింది. ఏం భోజనం చెప్పండి? పచ్చడి మజ్జిగ అన్నమా? లేకపోతే ఇంకేమైనా కాయలు తీసుకొచ్చిందా? లేకపోతే ఏమైనా తెచ్చిందా? రొట్టె మాంసం, మంచి ఆహారం. దేవుని నమ్మిన బిడ్డలకి మంచి ఆహారం, జీవాహారం వాక్యమే. ఎందుకంటే ఆయన నడిపిస్తాడు మనల్ని. ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పటికీ చేయవదలడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి
చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎప్పుడు చేయవదడు. నడిపిస్తాడు ఆయన, ఖచ్చితంగా నడిపించాడు. మరి అక్కడ పోయాడు కేరీతు వాకి దగ్గర ఉన్నప్పుడు ఉదయం సాయంకాలం కాకి చేత మాంసాహారము రొట్టె పంపించి ఉన్నాడు. కొంతకాలానికి ఆ నీరు కూడా ఎండిపోయినది, ఎందుకంటే వర్షం పడలేదు కదా. మరి ఇప్పుడు ఎలా బ్రతకాలా? మరలా దేవుడు అతనికి దారి చూపిస్తున్నాడు. దారి చూపించి నువ్వు సారెపతు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నీకు భోజనం తయారు చేయమని చెప్పాను, నీవు అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పాను. మరి అప్పుడైనా సారెపతుకి నేను ఎందుకు వెళ్ళాలయ్యా, ఇప్పటి వరకు కాపాడేవు కదా, ఇక ముందు కూడా నీవే కాపాడయ్యా అని అడగలేదు. ఎదురు ప్రశ్న కూడా వేయలేదు. వెళ్ళిపోయాడు. అక్కడికి చూద్దామా ప్రియులారా, 8వ వచనం నుంచి చూసుకుంటున్నప్పుడు, ఆ సీదోను పట్టణమునకు వెళ్ళినప్పుడు సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచాడు. అప్పటి వరకే దాగి ఉన్నాడు. అక్కడ కెరూతు దగ్గర దాగి ఉన్న మరి ఏలియా అప్పుడు లేచి సారెపతుకు బయలుదేరి పట్టణపు గవి దగ్గరికి, ఆ పట్టణానికి పోయి, సారెపతు పట్టణానికి పోయి స్టార్టింగ్ ఆ ఎంట్రన్స్లోనే ఒక ఆమె కట్టెలేరుకుంటూ కనిపించిందంట. ఎందుకంటే ఎక్కువగా ఎత్తుక్కొని పని కూడా ఏలియాకి ఇవ్వలేదు. ఆమె ఎక్కడ ఉంటుందో ఏమో ఎత్తుక్కోవాలి. ప్రియులారా, నేను కూడా సేవలోకి వచ్చిన క్రొత్తలో మరి ఎవరెవరి ఊర్ల నుంచి నాకు ఫోన్లు వచ్చినప్పుడు నేను ఎలా వెళ్ళాలి, ఆ ఊరికి నేను ఎలా తెలుసుకోవాలి, ఎలాగైనా వెళ్ళాలి, ఎలాగైనా దేవుని వాక్యం అక్కడ ప్రకటించాలా, ఆయన సువార్తను ప్రకటించాలా, ఆయన సువార్త సేవలో నేను ఉంటానని ప్రభువుకు మాట ఇచ్చాను కనుక ఎన్నెన్నో దూరపూర్లు వెళ్ళిపోతుంటాను. కానీ ఎలా పోవాలా ఏంది అనుకున్నప్పుడు ఒక్కోసారి కొంతమంది అక్కడికి సంబంధించిన వాళ్ళు నన్ను పిలిచిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఒక్కోసారి రిసీవ్ చేసుకోవడానికి రాని వాళ్ళ గృహాలకు కూడా నేను వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు నేను అక్కడ బస్సు దిగినప్పుడు అక్కడ తెలియనప్పుడు ఎవరినైనా అడిగితే వెంటనే వాళ్ళు మా పలానా దగ్గరికి మేము తీసుకుపోతాం రండి అని తీసుకెళ్తారు. లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు నాకు బస్ స్టాండ్లోనే కనపడతారు. ఎందుకంటే దేవుని పనికి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట విని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఎక్కడ కూడా ఆయన బాధ పెట్టేదానికి ఇష్టపడడు. ఆయన ఏర్పాట్లు ఆయన ఉంటాడు. సారెపతు అని ఊరికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ కట్టెలేరుకుంటూ ఒక ఆమె ఉన్నదంట. సరే అనుకున్నాడు, నేను ఆమెను అడుగుదాము అసలు ఏంటి సంగతి అని. అమ్మ నాకు కొంచెం దాహం అవుతుంది, మంచినీళ్ళు ఇవ్వమ్మా, కొంచెం వాటర్ ఇవ్వమ్మా నాకు అని అడిగినప్పుడు ఆమె వెంటనే వాటర్ తీసుకురావటానికి వెళ్తుందంట. వాటర్ తీసుకురావటానికి వెళ్తుంటే ఆయనకు అర్థమైపోయింది, యెహోవా దేవుడు చెప్పిన సారెపతు విధవరాలు ఈమె కావాలా అనుకున్నారు. అప్పటికి ఆయనకి సంతోషం వచ్చేసింది. ఓహో, నేను ఆమెను చేరుకోగలిగాను అనుకున్నారు. తర్వాత ఆమె వాటర్ తీసుకోవటానికి వెళ్తుంటే అదిగో 11వ వచనంలో చూసుకుందాం మనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అమ్మ, నీవు ఎలాగో నీళ్లు తెస్తున్నావు కదా, ఆకలి అవుతుంది, రొట్టె ముక్క కూడా తీసుకురమ్మని చెప్పారు. కానీ ఆ విధవరాలకి ఏమీ లేదు. విధవరాలంటే సహజంగా మనం చూస్తున్న ఈ లోకంలో భర్త లేకపోతే చాలా చులకన, ఆమెని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు. ఆమెకి సంపాదన లేదు, ఆస్తిపాస్తులే ఉన్నా కూడా ఆ వర్షం రాలేదు కనుక అంతే అయిపోయి ఉంటుంది. ఇక చివరిలో పట్టెడు పిండి కొంచెం నూనె మాత్రమే ఉందయ్యా, నాకు పట్టెడు పిండి అంటే పట్టెడంటే అంతే, చేతికి పట్టేటంత పిండి కొంచెం నూనె మాత్రమే ఉందయ్యా, మేమిద్దరం చావుకున్న నా కొడుకు నేను తినాలని ఆ కట్టెలు ఏరుకోవటానికి వచ్చానయ్యా, వండుకోవటానికి కట్టెలు లేవు కదా, పొయ్యి కింద కట్టెలు పెట్టి మండేసుకోవాలా, ఆ మంట కోసం కట్టెలకు వచ్చానయ్యా, మేము చావుకు ముందే అది తిందామని. ఇక తర్వాత ఎలాగో మా కాడ భోజనాహారం లేదు, ఏ పిండి పదార్థం లేదు, ఇక మాకు ఎటు నుంచి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వర్షం లేదు, మంచు లేదు, పంటలు లేవు, ఏమీ లేవు, ఎవరి దగ్గర ఏ సదుపాయాలు లేవు, ఆహారం మేము ఎలా చేయాలా అనుకున్నప్పుడు ఆయన చెప్పారు, అయినా పర్లేదమ్మా, నువ్వు భయపడవద్దు. 13వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నన్ను భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయము, నువ్వు పోయి నేను చెప్పినట్టు చేయము, కానీ ముందుగా ఒక అప్పము చేసి నాకు పెట్టమ్మా, ముందుగా ఒక అప్పము చేసి మొదట నా ఎద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము, భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలోనూ నూనె అయిపోదని చెప్పేశాడు. తర్వాత ఇలా ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. చూసా ప్రియులారా, ఆయన చెప్పాడు, అమ్మ నాకు ఆకలి అవుతుంది, రొట్టె తెమ్మన్నప్పుడు, అయ్యా నా దగ్గర పట్టెడు పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది, అవి మేము చావక ముందే అవి తిందామని ఆ కట్టెలు ఏరుకోవటానికి వచ్చానయ్యా అంటే, పర్వాలేదమ్మా, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళే మొదట నాకు ఒక అప్పడం తీసుకురా, అది చేసుకోనము, తర్వాత భూమి మీద వర్షం పడే వరకు, మరలా పంటలు పండే వరకు నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు, నీ పిండి కూడా తక్కువ కాదు, నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు,
వర్షం పడే వరకు ఎవరు ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సెలవిచ్చాడు, నేను ఇచ్చే మాట కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మేము చేసే ప్రార్థన కాదు, అది దేవుని వల్లనే జరిగే ప్రార్థన. ఎందుకంటే మరి రోగం వచ్చినప్పుడు విశ్వాససహితమైన ప్రార్థన, సంఘ పెద్దను పిలిపించి తనకు నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపునని ఉన్నది యాకోబు పత్రికలో. ప్రభువే లేపుతాడు కనుక ప్రభు చెప్పిన వాటిని అదే చెప్తున్నాడు. ఆయన ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోంచేస్తూ వచ్చారు. ఆమె ఆ మాట విన్నది. ఏందయ్య కొంచెం పిండి కదా మీకు పెట్టేస్తే మేమేం తినాలా అని ఎదురు మాట్లాడలేదు. సరే దేవుడు చెప్పాడంట కదా, దేవుడు చెప్పిన, ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన పెట్టే కదా సరైపోతే విధవరాలు. ఆమెని వాడుకోవటానికి ఆ సమయంలో అక్కడ ఉంచారు కదా. ఆమె దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారందరూ కూడా అంట అనేక దినములు భోంచేస్తూ వర్షం పడే వరకు కూడా భోజనం వస్తూనే ఉంది వాళ్ళకి. ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆ కుండలో ఆ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. కుటుంబం అంతా రక్షింపబడ్డారు, కుటుంబం అంతా భోజన సదుపాయం కలిగినది. ఎందుకంటే ఏలియా ద్వారా ప్రభు వారు ఇచ్చిన సెలవు వాక్ అది ఆమెకి. ఆమెను బ్రతికించటానికే, ఆమె కూడా చనిపోకుండా బ్రతికించటానికి ఆమె దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం, అయ్యా మా దగ్గర ఏం జరుగుతుందిలే, అయ్యా మేము పెదవులం, మేమేం చేయలేము, మీరంతా మంచివాళ్ళు అని మనం అనుకోవచ్చు, మనం బాధపడవచ్చు. కానీ ప్రభు వారు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా వాడుకోబోతాడో, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కదా ఆయన. ఆశ్చర్య రీతిలో అనుకోని విధంగా నిన్ను ఎక్కడెక్కడ వాడుకుంటాడో చక్కగా ఆ విధంగా వాడబడతాం. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం జీవించటం ఎందుకో, కష్టాలు వచ్చినప్పుడు చనిపోతే బాగుండు అనుకుంటాం. విలువలేని ఈ పాత్రకి ఎందుకయ్యా నాకు ఈ జీవితం అనుకుంటాం. విలువలేని పాత్రను ఆయన చక్కగా వాడుకునే దానికి సిద్ధపడి ఉన్నాడు. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరవ్వారు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొంద పాత్రగా చేసి ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడూ కావు మాయా పాగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడు మాయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యని ప్రార్థిద్దాం. సరైపోతే విధవరాల వలె దేవుడు మనల్ని వాడుకుంటాడు కనుక ప్రార్థనలో మీరందరూ కూడా మర్చిపోకుండా ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు కూడా దేవుడు వినిపిస్తున్న వాక్యంను మీరందరూ శ్రద్ధగా వినండి. మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదింపుకోవడం కాక ఆమెన్. థ్యాంక్ యూ. 1 and all.